బీఎస్సీ నర్సింగ్లో ఓబీజీ సబ్జెక్ట్ గురించి నా ఫీలింగ్ ఇది విన్న తర్వాత మీరు కూడా ఎలా ఫీల్ అయ్యారో కింద కమెంట్స్లో చెప్పాలి. నా ఫీలింగ్ ఏంటో చెప్పనా? ఓబీజీ సబ్జెక్ట్ ఏంటో, ఈ పెల్విస్ ఏంటో, ఈ ఫెటల్ స్కల్ ఏంటో, ఆ నార్మల్ ప్రాసెస్ ఏంటో, ఆ మేడం పెల్విస్లో ఆ బొమ్మను పెట్టేసి అన్నీ అలా అలా తిప్పేసి నార్మల్ డెలివరీ అయిపోయిందని అంటారు, ఆ ప్రాసెస్ అని అంటారు, ఈ ఇన్స్ట్రుమెంట్స్ పేర్లేంటి, అసలు ఈ సబ్జెక్ట్ ఏంటి, నాకైతే అసలు ఏమీ అర్థం కాదు. ఎలాగా అసలు ఎలా అర్థం చేసుకోవాలి ఈ సబ్జెక్ట్ని? మేడం వస్తారు, ఆవిడ కంప్లీట్గా ఇంగ్లీష్లో చెప్పేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఆవిడ ఏం చెప్పిందో క్లాస్లో ఒకళ్ళిద్దరికి మాత్రమే అర్థం అవుతుంది, రిమైనింగ్ వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. అసలు ఈ సబ్జెక్ట్ని ఎలా అర్థం చేసుకోవాలి? నా లైఫ్లో నేను ఓబీజీ సబ్జెక్టే చదవను. అసలు ఈ సబ్జెక్ట్ ఒక్కసారి బిఎస్సీ నర్సింగ్ పాస్ అయ్యి బయటకు వెళ్ళిపోతే చాలు, అసలు ఈ ఓబీజీ సబ్జెక్ట్కో దండం. ఇది బిఎస్సీ నర్సింగ్లో నా ఫీలింగ్. మీకు ఫన్నీ థింగ్ చెప్పనా? ఎంఎస్సీ నర్సింగ్లో నేను క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు ఏది వద్దంటే లైఫ్లో అదే వస్తుంది కదా, అలాగే ఏం జరిగిందంటే ఇంకా స్పెషాలిటీస్ అన్నీ అయిపోతున్నాయి, మిగిలింది ఈ ఓబీజీ స్పెషాలిటీ మాత్రమే. తీసుకుంటే అది తీసుకోవాలి, లేదంటే వెనక్కి వెళ్ళిపోవాలి. బట్ నాకేంటి, నేను ఖచ్చితంగా ఎంఎస్సీ నర్సింగ్ చేయాలి, ఎలాగైనా చేయాలి అని. తీరా చూస్తే ఆ ఓబీజీ సబ్జెక్ట్ ఒక్కటే ఉంది. నా డిజైర్ ఏమో నేను ఎంఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేయాలి. ఒక్కసారి మీరు కూడా ఇమాజిన్ చేసుకోండి, ఒక అర్థం కాని సబ్జెక్ట్ని మళ్ళీ ఎంఎస్సీ నర్సింగ్లో తీసుకోవాలి అని అంటే ఏదైతే అది అయింది. నేనైతే ఎంఎస్సీ నర్సింగ్ చేయాలి, అది ఏ స్పెషాలిటీ అయినా నాకు పర్లేదు అని చెప్పేసి ఓబీజీకి వెళ్ళిపోయాను. అసలు ఎంత మొండిగా ఎంత పిచ్చిగా వెళ్ళిపోయానో నేను. ఏది నాకు అర్థం కాలేదు, నాకేం సరిగా రాదు, అయినా వెళ్ళిపోయాను. ఏదైతే వద్దంటే లైఫ్లోకి వస్తుంది అని అంటే ఇలా కూడా వస్తుందేమో అని అనుకున్నాను. కానీ ఎంఎస్సీ నర్సింగ్లో నా ఫీలింగ్ చెప్పమంటారా?